అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళా కక్షాహ. సో ఇది ఇంకో వీడియో మనం కూచిపూడి గురించి చేద్దాము. సో అయితే ఏంటంటే కూచిపూడి మనం చాలామంది నేర్చుకుంటారు. సో మోర్ ఆఫ్ ప్రాక్టికల్ అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ స్టెప్స్ కానీ సో వీటి మీద ఎక్కువ మనం వీడియోస్ చేస్తాము, చూస్తాం కూడా. బట్ ఫస్ట్ టైం ఏంటంటే మనం థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం మనం. సో మన దగ్గర ఉన్నారు రేణుకా ప్రభాకర్ గారు. ఎంఏ ఎంఫిల్ చేశారు, పిహెచ్డి ఇప్పుడు పర్సూ చేస్తూ ఉన్నారు. అయితే ఏంటంటే రీసెంట్గా మేడం ఒక బుక్ రాశారు. ఆ బుక్ గురించి మనం రేణుకా ప్రభాకర్ గారితో మాట్లాడదాం. అలానే ఆవిడ జర్నీ గురించి కూడా మనం మాట్లాడదాము. సో ఈ లోపల మా వెబ్సైట్ని విజిట్ చేసేయండి, www.kalakakshaha.com. సో ఇదేంటంటే మనకి అన్ని ఆర్ట్ ఫామ్స్, డ్యాన్స్, మ్యూజిక్, యోగా, మార్షల్ ఆర్ట్స్, బ్యూటీ, డ్రాయింగ్, పెయింటింగ్, సో అట్లానే ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, జగ్లింగ్, డీజే, ఇట్లా ఏదైనా సరే ఒక ఆర్ట్ ఫామ్ మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే మా వెబ్సైట్లో మీరు స్టూడెంట్ కింద రిజిస్టర్ అయితే మీకు కావాల్సిన ట్యూటర్స్ మన దగ్గర ఉన్నారు. ప్రస్తుతానికి మన దగ్గర ఆల్రెడీ 130 ట్యూటర్స్ ఉన్నారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్, ప్రొఫెషనల్ అండ్ వెల్ క్వాలిఫైడ్ ట్యూటర్స్ ఉన్నారు. అదే మా యూఎస్పీ. సో ప్లీజ్ మా వెబ్సైట్లో మీ స్టూడెంట్ కింద రిజిస్టర్ అయ్యి ప్లీజ్ డూ రిజిస్టర్ విత్ అస్ అండ్ జాయిన్ అస్. మీ టీచర్ని మీరే సెలెక్ట్ చేసుకోండి, అది కూడా మీకు కావాల్సిన లాంగ్వేజ్లో. అట్లనే గురువుగారులందరికీ కూడా ఏంటంటే మన దగ్గర కనుక మీరు మన వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే టీచర్ లాగా స్టూడెంట్స్ కూడా మిమ్మల్ని రీచ్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనుకోవచ్చు టీచర్స్కి, స్టూడెంట్స్కి. సో ఇప్పుడు మనము ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాము. సో మ్యామ్ నమస్తే అండి. సో ఫస్ట్ మీ బుక్ గురించి విని నేను యాక్చువల్గా వెంటనే మిమ్మల్ని తప్పకుండా ఇంటర్వ్యూ చేయాలి, అసలు బుక్ గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. సో దీనికి ముందు అసలు మీ జర్నీ అంటే అసలు మీ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అన్నిటికంటే ముందు అసలు మీ గురువుగారు ఎవరు? సో ఇక్కడి నుంచి మనం మొదలు పెడదాం. తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ గురుభ్యో నమః. నా డాన్స్ జర్నీ అనేది నా ఏజ్ 5 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. మధ్యలో కొంచెం బ్రేక్, ఒక 3-4 years. దెన్ అప్పటి నుంచి ఎట్ ఏ టైమ్ ఐ కంప్లీటెడ్ మై బీకామ్ గ్రాడ్యుయేషన్ అండ్ సర్టిఫికేట్ డిప్లొమా ఇన్ కూచిపూడి డాన్స్. రెండు ఒకటేసారి అయిపోయినాయి. దాని తర్వాత అలా టీచింగ్లో నేను కంటిన్యూ అవుతున్నా యాజ్ ఎ పర్ఫార్మర్, యాజ్ ఎ రీసెర్చర్, అన్ని రకాలుగాను. మ్యూజిక్ కాలేజ్ల వరకు శ్రీమతి ప్రసన్నరాణి గారి దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత మాస్టర్స్ నుంచి అంటే ఒక గత 15 ఏళ్ళుగా ప్రొఫెసర్ భాగవతుల సేతురామ్ గారి దగ్గర శిష్యరికం చేస్తున్నాను. ఇప్పటికీ కూడా మేము రెగ్యులర్గా ఆయన దగ్గరికి సాధన కోసం వెళ్తూ ఉంటాము. సో ఇన్నేళ్ల జర్నీలో ఏంటి అని అంటే ఏవో అవార్డ్స్ వచ్చాయి, అన్ని రకాల ఒక మంచి పేరు రేణుకా ప్రభాకర్ గారు అంటే ఓకే అని గుర్తుపట్టే స్థితికి ఆ గురువుల ఆశీస్సుల వల్ల వచ్చాను. ఎందుకు గురువుల ఆశీస్సు అని నేను అంత స్ట్రెస్ చేస్తున్నా అంటే ఈ లలిత కళలన్నీ కంపల్సరిగా గురు శిష్య సంబంధంతో ఉండేవి. వాళ్ళ ఆ దృష్టి మన మీద అలా నిరంతరం ప్రసరిస్తుంటే మనకి తెలియకుండానే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతూ ఉన్నాం. ఇన్నేళ్లలో చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చాము, కొరియోగ్రఫీ చేసే ఐటమ్స్, బ్యాలెన్స్ చేసే గోదా కళ్యాణము, ఇంకా దక్షయజ్ఞము, ఇలాంటివి సోలో ఐటమ్స్ కూడా అన్నమాచార కీర్తనలు, కాళింగనర్తన తిల్లాన, అలా చాలా కొరియోగ్రఫీ అన్నీ చేసుకున్నాము. ఆల్మోస్ట్ దేశంలోని అన్ని ప్రసిద్ధ దేవాలయాల్లో కూడా మేము ప్రదర్శనలు ఇచ్చాము మా గ్రూప్ అంతా. అంటే కంచి, చిదంబరము, మళ్ళీ అటు సైడ్ బద్రీనాథ్, కేరళ పద్మనాభాలయము, పద్మనాభ స్వామాలయం, అన్నిటిల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాము. లోకల్గా కూడా ఇస్తూనే ఉంటాము. సో ఇన్నేళ్ల జర్నీలో నాకు ఒకరోజు సడన్గా అనిపించింది అనమాట, పిల్లల్ని ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే థియరీ అనేది వాళ్ళు అంత అంటే కొద్దిమంది, నేను అందరి గురించి చెప్పట్లే, కొంచెం చిన్న వయసు పిల్లలు అంత ఇష్టంగా ఏం చదవరు. ఎగ్జామ్ పర్పస్ కోసం నేర్చేసుకుని రాసేస్తారు, అయిపోతుంది. కనీసం ఒక నెల తర్వాత అదేంటమ్మా అంటే మళ్ళీ ఆలోచిస్తుంటారు అది ఏంటి అని. సో అప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది అనమాట. అంటే అది కాకుండా యాక్చువల్గా చాలామంది అంటే ఇప్పుడు సర్టిఫికేట్ కోర్సో డిప్లొమా కోర్సో అంటే వాళ్ళకి ఒక థియరీ కాలేజ్లో చెప్తారు, ఎగ్జామ్స్ ఉంటే అది వేరే విషయము. బట్ యూజువల్గా ఒక ప్యాషన్ కోసం సర్టిఫికేట్ కోర్సెస్ లేకుండా ఏదో గురువుగారి దగ్గర జాయిన్ అయ్యి అలా చేసే వాళ్ళకి ప్రాబ్లీ ఆ మాత్రం థియరీ నాలెడ్జ్ కూడా ఉంటుండకపోవచ్చు. అంటే నేనైతే ఎగ్జామ్ ఇచ్చినా ఇవ్వకపోయినా నా దగ్గర జాయిన్ అయిన చిన్నపిల్ల దగ్గర నుండి ప్రతి క్లాస్లో హస్తాలు, ఈ హెడ్ మూమెంట్స్ అంటారు, శిరోభేదాలు, ఐ మూమెంట్స్, అవన్నీ కంపల్సరీ చెప్పిస్తాం, కంపల్సరీ చేయిస్తాను నేను. అది నాకు వాళ్ళు ఎగ్జామ్కి వెళ్తున్నారా లేదా అనేది క్వశ్చన్ కాదు, వాళ్ళకి తెలియాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి అన్న దృష్టితో. సో ఇంకా ఎగ్జామ్ కోసం అని అంటే మాత్రం ఇంకా కొంచెం గట్టిగానే సాధన ఉంటుంది. థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి
కొంచెం పిల్లల్లో ఎట్లా మనం ఇంట్రెస్ట్ పుట్టించాలి. అప్పటికి నేను మామూలుగా క్లాస్లో చెప్పేటప్పుడు కూడా ఏదైనా కొంచెం కొత్త కొత్త మెథడ్స్ తోటి క్రియేట్ చేస్తుంటా ఇంట్రెస్ట్ అనమాట. సో ఒక రోజు అనిపించింది, ఇప్పటిదాకా మనకి అన్ని సబ్జెక్ట్స్ మీద వర్క్ బుక్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు మ్యాథ్స్, సైన్స్ అట్లా. సో అలాగొకటి కూచిపూడి డాన్స్ బేసికలీ థియరీ పైన చేస్తే పిల్లలకి కొంచెం అదేమైనా ఎంకరేజింగ్గా ఇంట్రెస్ట్ పుట్టించేదిగా ఉంటే, నేను ఒక 35 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో నేను కూడా ఏదో కొంచెం ఇవ్వగలిగిన దాన్ని అవుతాను అని చెప్పి ఉద్దేశంతో బేసికల్గా ఈ బుక్ నేను తీసుకురావడం జరిగిందండి. వెరీ నైస్. సో ఇది సర్టిఫికేట్ కోర్స్ థియరీ వర్క్ బుక్. అంటే ముందు దాని మీదే ఫోకస్ చేసాము. అది కూడా ఏంటంటే ఇయర్ వైజ్ చేసాము అనమాట. సర్టిఫికేట్ కోర్స్ అంటే 4 ఇయర్స్ థియరీ ఉంటుంది. సో ఈచ్ ఇయర్ థియరీ పైన ఫోకస్ చేసాము. సో నేను అగైన్ మొత్తం థియరీ చెప్పట్లేదు వాళ్ళకి. ఆ థియరీలోనే విచ్ వే దే కెన్ కనెక్ట్, వాళ్ళు ఎట్లా ఇంటరాక్ట్ అవుతారు ఆ మ్యాటర్ పైన, ఆ ఉద్దేశంతో కొన్ని వాళ్ళని ఇట్లా పజిల్ లాగా, అంటే ఇప్పుడు ఇట్లా ఫింగర్స్ నేమ్స్ ఇచ్చి కలర్స్ వేయమని, ఇన్స్ట్రుమెంట్స్ నేమ్స్ రాయమని, అలాగే ఇప్పుడు ఇక్కడ ఇది ఒక స్టోరీ అనమాట, అంటే డాన్స్ ఎట్లా స్టార్ట్ అయింది ఆ స్టోరీ ఇచ్చి దాని వెనకాల క్వశ్చన్స్. సో వాళ్ళకి ఆటోమేటిక్గా మొత్తం అది ఒక పిక్చర్ వచ్చేస్తుంది. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఎన్ ఇంటరాక్టివ్. ఇది యాక్చువల్గా చాలా బాగుంది, ఎందుకంటే ఇప్పుడు నేను చదివింది నేను గుర్తుపెట్టుకోవాలని అంటే చిన్నప్పుడు అప్పచెప్పించుకున్నాను. సో ఆ మోడల్ ఉంది. సో ఎప్పుడైతే నేను రాస్తాను లేకపోతే దాన్ని మళ్ళీ ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లాగా మెమరైజ్ చేసుకుంటాను, అప్పుడు గుర్తుండిపోతుంది, మైండ్లో బాగా గుర్తుండిపోతుంది. సో వాళ్ళు ఒక్కసారి ఎగ్జామ్లో కనీసం మినిమం పాయింట్స్ రాసేయగలుగుతారు. అవును, మొత్తం ఎలాబరేట్ చేసినా చేయకపోయినా ఎన్ని స్టూడెంట్ ఒక మినిమం పాయింట్స్ రాసేస్తారు. సో మధ్యలో ఏం చేసామంటే ఈ పిక్చర్లో డాన్సర్ అంతా రెడీ అయిపోయింది, గజ్జలు ఎత్తుక్కుంటోంది, మీరు ఆ గజ్జల్ని రౌండ్ ఆఫ్ చేయండి అని. అంటే సంథింగ్ మళ్ళీ వాళ్ళకి కొంచెం ఇదే కదా అని అనిపించకుండా కొంచెం ఇలాంటివి ఇచ్చామన్నమాట. అలా ఇయర్ వైజ్ మొత్తం ఆన్సర్ ద ఫాలోయింగ్. అంటే యాక్చువల్గా మాకు సబ్జెక్టివ్ ఉంటుంది సర్టిఫికెట్ ఎగ్జామ్కి, ఇలా ఉండవు. ఆబ్జెక్టివ్ ఉండదు, ఆబ్జెక్టివ్ ఉండదు, కంప్లీట్ సబ్జెక్టివే ఉంటుంది. కాకపోతే మేము దాన్ని ఇలా చేయడం వలన వాళ్ళకి మెయిన్ పాయింట్స్ అన్ని రిజిస్టర్ అయిపోతాయి. సో ఒక టాపిక్ ఇవ్వగానే వాళ్ళు అట్లీస్ట్ మినిమం రాయగలుగుతారు. అలా ఇయర్ వైజ్ చేసాము ప్రతి ఇయర్కి. నాకు తెలిసి అంటే మామూలు ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ ఏదైనా ఒక అకాడమీ పెట్టుకొని కూచిపూడి నేర్పిస్తారు చూసారా, వాళ్ళకి నాకు తెలిసి అంటే అందరికీ కావాలి, బట్ వాళ్ళకి అట్మోస్ట్ ఇంపార్టెంట్. బికాజ్ వాళ్ళు థియరీకి సపరేట్గా వెళ్ళలేకపోవచ్చు కాబట్టి ప్రతి అకాడమీకి చాలా యూజ్ అవుతుంది. థియరీ బుక్స్ ఉన్నాయి చాలా, బట్ నాకు తెలిసినంత వరకు ఇలాంటి బుక్ ఇదే కూచిపూడి డాన్స్ వరకు. ఐ డోంట్ నో అబౌట్ అదర్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్. ఇంతవరకు అయితే నేనే చేశానని అనుకుంటున్నాను. అది అట్లాగే ఇట్లా హస్తాలు ఇచ్చాము. హస్తాలు ఇచ్చి ఈ హస్తానికి ముందేమొస్తుంది వెనకాలేమొస్తుంది వాళ్ళంతా మొత్తం రిజిస్టర్ అయిందా లేదో తెలుస్తుంది అనమాట. సో ఫ్లోలో చెప్పేస్తారు, సడన్ గా ముందేది వెనకాది అంటే ఒక నిమిషం ఆలోచిస్తారు. సో అప్పుడు వాళ్ళకి చక్కగా పడుతుంది ఇంకా అని చెప్పి. అందులోనూ ఇమేజ్ మనం అనుకుంటాం దృశ్యం చూడంగానే, అంటే ఎక్కువ వింటం కంటే దృశ్యం మనం గుర్తుండిపోయేటట్టు చేస్తుందని. సో ప్రాబ్లీ అనమాట. అలాగా ఈ ఇయర్ అన్ని కవర్ చేసింది. అలాగే ఇయర్ వైజ్ ఇంగ్లీష్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థియరీ ఇచ్చినాక, ఇలాగే ఇప్పుడు ఇక్కడ ఇవి క్లాసికల్ డాన్స్ ఫామ్స్, ఈ కాస్ట్యూమ్ చూసి వాళ్ళు అక్కడ రాయాలి ఏది అన్నది. సో ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్లో క్లాసికల్ డాన్స్ ఫామ్స్ అనగానే వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది, ఈ కాస్ట్యూమ్ ఇలా ఉంటుంది. సో తర్వాత క్వశ్చన్స్లో ఏం చేసాము, వాళ్ళు వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి. సో మేము ఓవరాల్ ఏం రాయాలి ఆన్సర్లో అంటే, ఫస్ట్ ఏ స్టేటు, ఆ కాస్ట్యూమ్ ఏంటి, వాళ్ళ మేకప్ ఏముంటుంది, వాళ్ళు యూజ్ చేసే మ్యూజిక్ ఏముంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ఏముంటాయి. సో దాంట్లో ఫేమస్ పర్సనాలిటీస్, ఇదంతా అయితే ఒక క్లాసికల్ డాన్స్కి సంబంధించిన నోట్స్ కంప్లీట్ అయినట్టు. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇది చూడంగానే స్టేట్ రాసిస్తారు, ఫామ్ రాసిస్తారు, ఇక్కడ కాస్ట్యూమ్ ఉంది అలా. సో నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అని బ్లాంక్స్ ఇచ్చాము, వాళ్ళకి ఒక ఓవరాల్ ఒక ఐడియా వచ్చేస్తుంది. అది అందులోనే ఇవి డిఫరెన్స్లు అనమాట. ఇవి చూసి కింద రాయాలి ఇలా. సో ఇలా అన్నీ ఇచ్చిన తర్వాత ఈచ్ ఇయర్ మళ్ళీ సేమ్ తెలుగులో కూడా ఇచ్చాము. మళ్ళీ తెలుగులో కూడా, ఎందుకంటే కొంతమంది 4 ఇయర్స్ ఉంది, ఇంగ్లీష్ తెలుగు. ఎందుకంటే కొంతమంది తెలుగులో రాస్తారు. సో వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అయ్యేటట్టు అసలు ఫస్ట్ పేరు, ఏ నాట్యం నేర్చుకుంటున్నా, గురువు గారి పేరు, వాళ్ళ ఇన్స్టిట్యూట్ పేరు, వాళ్ళ డ్రెస్ కోడ్. అంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి ఒక్కొక్క డ్రెస్ కోడ్ పెట్టుకుంటాం. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేటప్పటికి రెడ్ అండ్ వైట్ ఉంటుంది అన్నమాట. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, అవి కూడా ఇక్కడ. సో ఇదే సేమ్ తెలుగులో ఇచ్చాము.
ఇది చాలా బాగుంది బుక్. యాక్చువల్గా నాకు తెలిసి ఇంతవరకు ఇలాంటి బుక్ వచ్చి ఉండదు అని అనుకుంటున్నా. సో అంటే మొదలుపెట్టిన తర్వాత చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అంటే లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే ఈ బుక్ రిలీజ్ కంటే ముందు ఈ మధ్య బుక్ చేసాము. అందుకంటే ముందు సడన్గా ఇలాగే ఐడియా వచ్చింది, ఏంటి అంటే క్విజ్ పెట్టాలి అని డాన్స్ పైన, అండ్ దట్ టు సర్టిఫికేట్ సిలబస్ పైన. జస్ట్ ఎగ్జామ్ 1 month ముందు ఉండగా ఐడియా వచ్చింది, ఆర్గనైజ్ చేసాము. చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నాకు ఎక్కడ సంతోషం అనిపించింది అంటే కొంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. మా ఇన్స్టిట్యూట్ వాళ్ళకి పెట్టలేదు, నేను అవుట్ సైడర్స్ని రిజిస్టర్ చేసుకున్నాము. ఆబ్జెక్టివ్ టైప్ ఇచ్చాము, ప్లేవే మెథడ్లో ఒక రౌండ్. అంటే ఏంటంటే కళ్ళకు గంతలు కట్టి వేరే అమ్మాయికి జ్యువెలరీ పెట్టాలి, మేకప్ వేయాలి. సో కళ్ళకు గంతలు కట్టేటప్పటికి అవంతా విచిత్రంగా ఇక్కడిదిక్కడ అంటే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఆ తర్వాత మళ్ళీ సబ్జెక్ట్లోకి వచ్చాం అనమాట. అలా చేసేటప్పటికి కొంతమంది పిల్లల తర్వాత ఫోన్ చేసి, మేడం మీరు ఆ రోజు ఆబ్జెక్టివ్లు ఇచ్చారు కదా, ఆ టాపిక్ వచ్చింది మేము రాసామన్నారు. సో చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఒక్క స్టూడెంట్ కన్నా నా మూలాన కొంచెం వాళ్ళు సంతోషపడి ఏదో సాధించారంటే ఒక గురువుగా హ్యాపీనెస్. అంటే అది మా స్టూడెంటా వేరే స్టూడెంట్సా అని కాదు, ఎవరన్నా పిల్లలే కదా. సో అలా అప్పుడు క్విజ్ కండక్ట్ చేసాం, అది కూడా ఫస్ట్ టైం. అంటే డాన్స్ పైన చేసి ఉండొచ్చు, బట్ థియరీ సర్టిఫికేట్ ఎగ్జామ్ ముందు ఈ సిలబస్ మీద ఫోకస్ చేసాం. అది కూడా వర్క్షాప్ లాగా కండక్ట్ చేసారా? వర్క్షాప్ కాదు, డైరెక్ట్ క్విజే. అంటే ముందు రిజిస్టర్ చేసుకోమన్నాం, అంటే మాకు ఐడియా ఉండాలి కదా ఎంతమంది అన్నది. సో వాళ్ళు వచ్చినాక ముందు ఒక 30 marks ఆబ్జెక్టివ్ ఇచ్చాం. అది అయిపోయినాక ఈ రౌండ్. దాని తర్వాత ఏంటంటే స్లిప్స్ తీసి ఒక బయోగ్రఫీలో గ్రూప్ మొత్తానికి ఒక్కొక్క స్లిప్ వస్తుంది, వాళ్ళు దాన్ని ఆర్డర్లో పెట్టి చెప్పాలి. ఆర్డర్లో పెట్టి అది ఎవరిదో చెప్పాలి. మేము వేరే క్లూస్ ఇస్తాం, మెయిన్ పర్సన్ క్లూ ఇవ్వము. ఒక్కొక్కళ్ళు స్లిప్ తీసి అది గ్రూప్ యాక్టివిటీ, అందరు కలిసి డిసైడ్ చేసి చెప్పాలన్నమాట. సో అట్లా చేసాము. అలాగే వాళ్ళకి మంచి మెమరబుల్ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము. స్టేషనరీ మొత్తం ఎగ్జామ్కి సంబంధించిన స్టేషనరీ వాళ్ళు రాయడానికి ఒక మంచి బ్యాగ్స్లో వేసి ఇచ్చాము. సో బాగుంది మ్యామ్. అంటే నేను యాక్చువల్గా నేనేమనుకుంటానంటే విద్య చెప్పే తీరు ఉంది చూసారా, అది నేర్చుకునే వాళ్ళని బాగా ప్రభావితం చేస్తుందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఒక టీచర్ స్కూల్ ఒక క్లాస్లో చాలామందికి చెప్తూ ఉంటారు, బట్ ఒక్కొక్కళ్ళు చెప్తే దాదాపు పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ అందులో ఆమె చెప్పే తీరు, ఆ టీచర్ కానీ మాస్టర్ సార్ కానీ చెప్పే తీరు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని నేను నమ్ముతాను. సో ఆ విషయంలో నాకు తెలిసి మీరు చాలా బాగా ఆలోచించి, సో అసలు ఈ బుక్ గురించి ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? యాక్చువల్గా ఒక 2 months బ్యాక్ సడన్గా వచ్చింది ఐడియా. అంటే లాస్ట్ టైం క్విజ్ చేసాం కదా, అప్పటి నుండి అందరూ అడుగుతున్నారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టండి మేడం. పేరెంట్సే, అంటే వేరే ఇన్స్టిట్యూట్ పేరెంట్సే, మా పిల్లలకి పెట్టలేదు నేను. అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చినా రాకపోయినా ఎందుకు అన్నసరి అని బయట వాళ్ళు ఫోన్లు చేసి మేడం నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టండి, మా పిల్లలు ఇంట్రెస్టింగ్గా వస్తున్నారు అంటే, సరే ఇయర్ ఎలాగో కండక్ట్ చేయాలనుకుంటున్నాం, ఇది కాకుండా ఇంకేం చేస్తే బాగుంటుంది అని అనుకుంటుంటే సడన్గా ఇలాంటి ఆలోచన వచ్చింది. కాబట్టి మొదలు పెట్టే ముందు నాకు కూడా ఎలా వర్కౌట్ అవుతుందో ఏం తెలియదు. మాకు ఇది కొత్త విషయం అనమాట. డాన్స్ నేర్పిస్తాము, ప్రోగ్రాంలు ఇప్పిస్తాం వేరు, బుక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత ఉంటుందా దీని వెనకాల అని కష్టం. అసలు చాలా మంది నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళల్లో కూడా అంటే మనం ఇంకెలా నేర్పించవచ్చు, ఎస్పెషల్లీ థియరీని ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనే ఒక కొత్త ఆలోచన రావడం కూడా ఒక ఇన్నోవేషన్, ఇన్నోవేటివ్ ఐడియా. అది ఎట్లా వర్కౌట్ అవుతుందో కూడా అనుకోలేదు. సో మొదలుపెట్టి చేస్తుంటే ఇంకో కొంచెం యాడ్ అయింది దానికి. సో మొత్తానికి ఫైనల్ ఈ రూపం వచ్చింది దానికి. సో ఇది బేసికలీ సర్టిఫికెట్ కోర్స్ అన్నారు కదా. సో నాకు తెలిసి ఇప్పుడు దీని మీద మనకి ఇప్పుడు డిప్లొమా, ఎంఏ ఇట్లా కూడా ఉన్నాయి కదా. సో దాని మీద కూడా ఏమన్నా తీసుకొస్తా? ఇప్పుడు షార్ట్లీ మేబీ రేపే డిప్లొమా మీద రిలీజ్ చేయబోతున్నాము. సో సర్టిఫికెట్ నెక్స్ట్ లెవెల్ డిప్లొమా. దాని తర్వాత ఇంకా మాస్టర్స్ ఆలోచించలేదు, ఎందుకనంటే మాస్టర్స్ అనేది ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్. అది కష్టం, యూనివర్సిటీ లెవెల్లో కొంచెం అది చూడాలి. డిప్లొమాకి తీసుకొస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ అని మనకి సబ్జెక్ట్ ఉంటాయి కదా, సో అది కూడా ఇందులో పెట్టి, అది కూడా బై గాడ్స్ గ్రేస్ టుమారో వీ వాంట్ టు రిలీజ్. అది కూడా ఆల్ ది బెస్ట్ మ్యామ్. తెలిసి సూపర్ సక్సెస్ అవుతుంది, బికాజ్ బుక్ చాలా నేను అన్నట్టు డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు నాకు ఈ బుక్ కావాలి అని అనుకోండి, సో నేను ఎలా రీచ్ అవుట్ అవ్వాలి? అది నా ఫోన్ నంబర్ ఇస్తాను.
సో ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే దీని ప్రైస్ వచ్చి 300 రూపీస్. ఓకే. సో నాకు సేమ్ నెంబర్కి ఫోన్పే ఆర్ జీపే చేస్తే వాళ్ళ లొకేషన్ పెడితే నేను పంపిస్తాను. ఇప్పటివరకు వేరే డిస్ట్రిక్ట్స్ కూడా పంపించాను బయటికి, కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అని. సో అలాగే లోకల్ కూడా కొంతమంది అలా పెడితే ర్యాపిడోలో చేస్తాం అనమాట. సో అలా అప్రోచ్ అవ్వచ్చు. సో బేసికల్లీ ఇప్పుడు మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి, వాట్సాప్ చేసేసి వాళ్ళు వాట్సాప్లో మీకు అదే నెంబర్కి ఫోన్పే జీపే చేసేసి వాట్సాప్లో వాళ్ళు పోస్టల్ అడ్రస్ పెడితే మీరు ర్యాపిడో చేయటమో కొరియర్ చేసేయటమో చేసేస్తారు. ఆ ఛార్జెస్ ఎంత అయితే ఉంటే అవి ఎక్స్ట్రా పే చేస్తుంది, సరిపోతుంది. సో నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9490207133. సేమ్ ఫర్ పేమెంట్ ఆల్సో సేమ్ నెంబర్. ఓకే. సో చూసారు కదా. సో థియరీ యాక్చువల్లీ ఏంటంటే ఇది సర్టిఫికేట్ కోర్స్ లేకపోతే డిప్లొమా చేసే వాళ్ళకి ఆల్రెడీ కాలేజెస్లో థియరీ ఉంటుంది. బట్ స్టిల్ నాకు తెలిసి ఇది ఒక ఇంటరాక్టివ్ వర్క్ బుక్ అని అనుకోవచ్చు. సో నాకు తెలిసి ఇది చాలా స్పెషల్ ఉంది. సో మీ అందరికీ అంటే ఎవరైతే కోర్స్ చేస్తారో వాళ్ళందరూ తప్పకుండా కొనవలసిన బుక్. అండ్ వాళ్ళకంటే కూడా అకాడమీస్లో నేర్చుకునే వాళ్ళు, అంటే సర్టిఫికేట్ కోర్సెస్ మాకు ఇప్పుడప్పుడే మేము వెళ్ళదలుచుకోలేదు, బట్ మేము ఏదో కూచిపూడి జస్ట్ డ్యాన్స్ ఇంట్రెస్ట్ కొద్దీ నేర్చుకోవాలి అని అనుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళు కూడా ఈ బుక్ కొనండి. నాకు తెలిసి ఈ బుక్ కొనిన తర్వాత థియరీ చూసి మీకే ప్రాబ్లమ్ సర్టిఫికేట్ కోర్స్ కూడా చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుండొచ్చు. సో మేడం నెంబర్ ఉంది కదా. సో అలా కాకుండా మా కళా కక్షకు కూడా మీరు మెయిల్ పెట్టినా లేకపోతే మాకు 9848368290 ఫోన్ చేసినా సరే మేము మీకు మ్యామ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, మీరు వాళ్ళకి మనీ పే చేసి బుక్ తీసుకోవచ్చు. సో కూచిపూడికి సంబంధించి ఇంకొంత టెక్నికల్గా అసలు అది ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎన్ని ఇయర్స్ అది ఎన్ని సంవత్సరాల నుంచి మనకి కూచిపూడి వచ్చింది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఆరిజిన్ ఏంటి, ఎక్కడ పుట్టింది, ఎవరు దీన్ని తీసుకొచ్చారు, ఇట్లాంటి టెక్నికల్ అంశాలు ప్రాబ్లీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అట్లానే మీకు ఇంకే దేని గురించి అయినా సరే, అంటే భరతనాట్యం, కథకళి, లేకపోతే ఒడిస్సీ, లేకపోతే మ్యూజిక్కి సంబంధించి ఓకల్, ఇట్లా దేని గురించి అయినా సరే మీకు కనుక వీడియోస్ కావాలి అని అంటే ప్లీజ్ మా కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన ఒక గొప్ప గురువుగారిని మేము మీ ముందుకు తీసుకొని వచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము అందించే ప్రయత్నం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మా వెబ్సైట్ www.kalakakshaha.com KALAKAKSHAAHA kalakakshaha.com. సో ట్యూటర్స్ అట్లనే స్టూడెంట్స్, ఇది మీ ఇద్దరిని మీరు నేర్చుకోవాలనుకున్న కళని, మీరు నేర్చుకోవాలనుకున్న ఏరియాలో, మీరు నేర్చుకోవాలి అనుకున్న భాషలో టీచర్స్ కనుక అందుబాటులో ఉంటే వాళ్ళని నేను స్టూడెంట్స్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం. అట్లనే స్టూడెంట్స్ కూడా ఎక్కడెక్కడో ఎత్తుక్కొని ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళకుండా ఒక మంచి గురువుగారులని పరిచయం చేసే ఒక వేదిక అనుకోవచ్చు. సో దీన్ని అందరూ ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాము. సో మరిన్ని వీడియోస్తో త్వరలో మీ ముందుకు వస్తాము. దిస్ ఈజ్ నవీన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.